శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను మీతో ఒక మాట చెప్పాలంటే అసలు చాలామంది అంటే అటువంటి నిష్ట కలిగినటువంటి వారికి కనపడుతుంది అంటారు. కామాక్షి కన్నులు ఈ చివర నుంచి ఆ చివరి వరకు తిరుగుతాయి, రెండు కళ్ళు. కొంతమంది పరమభక్తి తత్పరులైనటువంటి వారు అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు తెల్లటి కనుగుడ్డు భాగం నల్లటి గుడ్డు కూడా అమ్మవారి విస్ఫుటంగా కనపడతాయి. కనపడినప్పుడు ఆ కళ్ళు ఇలా ఇలా ఇటువైపు చివరికి అటువైపు చివరికి తిప్పుతుంది ఆవిడ. కటాక్షం అంటారు. ఇలా చూసుకుంటుంది, ఈ చివరి నుంచి చూస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పలరుచా గవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకరాచార్యుల వారు. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా చివరి వరకు ఆవిడ కనుగుడ్లు తిప్పుతుంది, తిప్పి చూస్తుంది. ఇప్పటికీ భక్తులైన వారికి కనపడుతుంది అంటారు ఆ కళ్ళు తిప్పడం. పైగా అమ్మవారి మూర్తి ఏమీ చెయ్యకుండానే తనంత తాను భంగిమ మారిపోతుంది. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళి అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతున్నప్పుడు చూడండి. అమ్మవారి మీద పాలు పోస్తారు, అలాగే ఉంటుంది మూర్తి, పెద్ద మార్పు ఏం రాదు. పెరుగు పోస్తారు, అలాగే ఉంటుంది. కన్నన్నని ప్రధాన అర్చక స్వామి ఉన్నారు, ఆయన వచ్చి బిందెలో పసుపు నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి మీద పోస్తారు. అమ్మవారి మీద పసుపు నీళ్లు పొయ్యగాని తెర తీసి చూపిస్తారు. పక్క 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 నవ్వుతున్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పసిపిల్లాడు చెప్తాడు. ఇందాకటి మూర్తికి ఇప్పటి మూర్తికి తేడా ఏమిటి అంటే అమ్మవారు పకపక నవ్వుతోంది అని చెప్తారు. పసుపు నీళ్లు మీద పోయిగానే అంత నవ్వు కనపడుతుంది ఆవిడ ముఖంలో, అంత ప్రసన్నురాలవుతుంది. ఆ తల్లి ఎందరినో అనుగ్రహించింది. ఆవిడ ఏదో విగ్రహంలా కూర్చోవడం కాదు. మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు పురుషస్వరూపంలో ఈ లోకంలో తిరుగాడినటువంటి కామాక్షి పరదేవత పుంస్వరూపులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ప్రకటనమవుతుందో లోకానికి అనేక పర్యాయములు నిరూపణం చేసి చూపించారు. కాబట్టి అటువంటి తల్లి ఎటువంటి అనుగ్రహాన్నైనా సరే వర్షిస్తుంది ఆవిడ. ఆ తల్లి
ఆవిడ యొక్క వైభవం గురించి శంకరాచార్యుల వారు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. ఆ శ్లోకం ఎటువంటి శ్లోకం అంటే, మీరు ఎక్కడ కూర్చోండి మీతో శంకరాచార్యుల వారు ధ్యానం చేయిస్తారు. ఆ శ్లోకం జరిగితే చాలు ధ్యానం చేస్తారు ఎవరైనా. అందులో ఎవరు ఏమిటి ఏం చెప్పరైనా చెప్పకుండా ఓ బొమ్మ గీస్తారు. బొమ్మ గీసి ఎవరీవిడ అని అడుగుతారు. మీరు చెప్పాలి జవాబు. ఎవరిని పూజిస్తున్నారో ఎవరి గురించి చెప్తున్నారో ఆయన ఏం మాట్లాడరు. పణత్కాంచీదామాకరి కల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అని పిలిచారు. కామాక్షి పరదేవత మీదే చేశారు ఆ శ్లోకం. ఆవిడ గొప్పతనమే చెప్పారు అందులో. పణత్ కాంచీదామ అంటే, కాంచి అంటే మొలనూలు. చిరుగంటలతో కూడుకున్నటువంటి మొలనూలు ఏది ఉంటుందో ఆ మొలనూల్ని కాంచీదామ అని పిలుస్తారు. ఆవిడ తన మొల చుట్టూ కూడా చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణాన్ని పెట్టుకుని ఉంటుంది. ఆవిడ కదిలి వెడుతోందనుకోండి, వెళ్ళినప్పుడు కొన్ని మంగళధ్వనులు వినపడతాయి. ఏవి అంటే, ఒకటి ఆవిడ పాద మంజీరముల యొక్క చప్పుడు వినపడుతుంది. ఎవరికి వినపడుతుంది అంటే, ఆ యోగ్యత కలిగినటువంటి వారు, పరమభక్తి తత్పరులైనటువంటి వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారి పాద మంజీరముల సవ్వడి వినపడుతుంది. అలాగే ఆవిడ నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి వినపడుతుంది. ఆవిడ చేతికి వేసుకున్నటువంటి గాజుల యొక్క శబ్దం వినపడుతుంది. ఆవిడ మెడలో వేసుకున్నటువంటి నగలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నటువంటి శబ్దం వినపడుతుంది. విశేషమైనటువంటి పరిమళం వస్తుంది. అమ్మవారు పూజ స్వీకరించిందని గుర్తేమిటంటే, ఇప్పటికీ పరమభక్తి తత్పరులైనటువంటి వారి యొక్క పూజా మందిరాలు సువాసనలు వెదజల్లుతుంటాయి. ఎందుచేతో తెలుసా? వారి పూజలు అందుకోవడానికి స్వయంగా అమ్మవారు వచ్చి స్వీకరిస్తూ ఉంటుంది ఆ పూజని. అలా స్వీకరించినటువంటి కారణం చేత ఆమె వస్తే సువాసన వస్తుంది. ఎందుకని అంటే, దునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆ తల్లి యొక్క కురులకు సహజముగా సువాసన ఉంటుంది. అందుకే అమ్మవారు పూజ అందుకున్న ప్రదేశాలు పరమ సువాసనలతో ఉంటాయి. ఆ తల్లి పణత్ కాంచీధామ, పరమ భాగవతోత్తములైన వారు ధ్యానం చేస్తుంటే అమ్మవారు నడిచి వెడుతున్నప్పుడు ఆమె మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణమునకు ఉన్న చిరుగంటల యొక్క శబ్దములు వినపడతాయి. ఇప్పటికీ కాంచీపురంలో ఆ తల్లి తిరుగుతూనే ఉంటుంది. అమ్మవారు ఎక్కడ ఉన్నా అంతే. ఏ క్షేత్రంలోనైనా, శ్రీశైలంలో భ్రమరాంబ ఇప్పటికీ తిరుగుతుంది. ఆవిడ పాద మంజీరముల శబ్దములు రాత్రుళ్ళు విన్నవాళ్ళు ఉన్నారు. అలాగే కామాక్షి ఇప్పటికీ కాంచీపురంలో తిరుగుతూ ఉంటుంది. దానికి ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? ఇద్దరు వ్యక్తులు అమ్మవారి యొక్క ముఖమంటపంలో కూర్చుని ఉన్నారు. ఒక ఆయన పుట్టుకతో మూగవాడు, ఒక ఆయన అమ్మవారి దర్శనాన్ని అపేక్షించి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుండగా గుడి తలుపులు, అంతరాలయం తలుపులు మూసేశారు. వేళ అయిపోయింది. ఆయన బయట ముఖమంటపంలో ఇద్దరు ధ్యానం చేస్తున్నారు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుంది. ఎప్పుడూ తాంబూలం వేసుకుంటుంది అమ్మవారు. వేసుకుని నడిచి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ ఆగింది. వాళ్ళు ఇలా కూర్చున్నారనుకోండి, అమ్మవారు ఇలా వెళ్ళిపోతూ ఆగింది. ఆగి తన దర్శనం చెయ్యాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క భుజం తట్టింది. అతను కళ్ళు తెరిచాడు. ఆవిడ తన తాంబూలపు పిడచ తీసి నోరు తెరు పెడతానంది. ఆయన అన్నాడు, "ఛీ ఆడదాని ఎంగిది" అన్నాడు. ఆవిడ నవ్వి, పక్కన పుట్టుక చేత మూగవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పి అమ్మవారిని చూసి నోరు తెరిచాడు. ఆవిడ తాంబూలపు పిడచ ఆవిడ నవిలిన ముద్ద అతని నోట్లో పెట్టింది. ఆ తాంబూలపు పిడచ తగిలిందంతే అతని నాలుకకి. కూర్చున్నవాడికి ఎదురుగుండా అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి ఉంది కదూ, పాదాలు కనపడ్డాయి. గుక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడు పాదాల మీద.
అదే పాదారవింద శతకమైంది. అమ్మవారు 100 శ్లోకాలు విని చిన్న నవ్వు నవ్వింది. ఆ చిన్న నవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకమైంది. అమ్మవారు అటు తిరిగింది కదూ, చాలా సంతోషంగా ఇలా చూసింది. కడగంటి చూపు. అమ్మవారి యొక్క కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాల్లో. స్తుతి శతకమైంది. అమ్మవారి పెద్దరికాన్ని వర్ణించాడు 100 శ్లోకాల్లో. ఆర్యాశతకమైంది. 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి. మూగవాడు చెప్పినటువంటి 500 శ్లోకాలు అయ్యాయి. 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు ఆయన. ఆగిపోతే అమ్మవారంది, నేనిచ్చిన అనుగ్రహంతో 500 శ్లోకాలు చెప్పావు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, నాకు వాక్కు తీసేసేయమన్నాడు. ఏమిందుకంది? నాకు పుట్టుకతో వాక్కు లేదు. నువ్విచ్చిన వాక్కుతో నిన్ను 500 శ్లోకాల్లో పొగిడాను. మళ్ళీ వాక్కిస్తే ఏదో పనికి మాలిన మాట మాట్లాడతాను, అందుకే నాకు వాక్కొద్దు, తీసేయమంది. ఆయన వాక్కు తీసేసింది అమ్మవారు. ఆయన గోదావరి తీరంలోనే సిద్ధి పొందారు. కంచి కామకోటి పీఠానికి ఆయన కూడా ఒక పీఠాధిపతి అయ్యారు. కాబట్టి ఆ తల్లి ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షి తిరుగుతూ ఉంటుంది. అటువంటి తల్లి కొన్న కాంచీదామా, ఆ మొలకి ఉండేటటువంటి చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణాన్ని పెట్టుకున్న ఓ తల్లి, కరికలభ కుంభస్థననత, ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అంత పెద్ద పెద్ద స్తనములు కలిగిన దానా, అలా వర్ణించచ్చా? తప్పుడు భావనతో వర్ణిస్తే తప్పు. ఏమీ తెలియని పసిబిడ్డ హృదయంతో, పరమ అమృతప్రాయమైన హృదయంతో కవిత్వం చెప్పడం ఎప్పుడూ దోషం కాదు. మీరు పవిత్ర హృదయంతో నేను చెప్పే ఉపమానాన్ని వినండి, మీకే అర్థమవుతుంది. ఓ పసిపిల్లవాడు, ఓ ఏడాది పిల్లవాడు గదిలో ఆడుకుంటున్నాడు. అమ్మ, వాడు ఏ ముట్టుకోకూడని వస్తువు ముట్టుకుని ప్రమాదం తెచ్చుకుంటాడోనని స్నానం గది తలుపు తీసేసి స్నానం చేస్తుంటుంది. వాడు ఎటో వెళుతున్నాడు అనుకోండి, ఏ మంచం కిందో దూరుతున్నాడు అనుకోండి, విరేయ్ అంటుంది. వాడు పక్కపక్క నవ్వుతూ అమ్మ వంక చూస్తాడు. అమ్మ స్నానం చేస్తోంది, అమ్మ బట్ట మార్చుకుంటోంది, వాడు చూస్తున్నాడు. వాడి మనసులో వికారం ఉంటుందా? ఏ వికారం ఉండదు. ఎందుకంటే అది పసి మనస్సు, అమృతం లాంటి మనస్సు. స్తోత్రం చేస్తున్నటువంటి కవి కూడా అమ్మవారి ముందు ఒక పసిబిడ్డడలా నిలబడి చేసిన స్తోత్రం శంకర భగవత్పాదుడు. పైగా అమ్మవారి స్తనములను ఎందుకు వర్ణిస్తారంటే అవి మాతృకా చిహ్నములు. మా అమ్మ స్తనముల నుండి స్రవించిన పాలు తాగి కదూ నేను ఇంత వాణ్ణయ్యాను. ఆవిడ పాలు ఇవ్వకపోతే ఈ శరీరం ఎక్కడ బతుకుతుంది? కాబట్టి నేను మా అమ్మ అనగానే నన్ను పోషించిన నా తల్లి గుర్తొస్తుంది. అందులో ఎంత పవిత్రమైన భావన ఉంటుంది. సూర్యచంద్రులిద్దరూ కూడా ఆవిడ స్తనములు. సూర్యచంద్రుల్ని స్తనములుగా పెట్టుకుని లోకములను పోషిస్తున్నటువంటి ఓ తల్లి, మీకు నమస్కారం. ఇప్పుడు అందులో ఏం దోషం ఉంది? కాబట్టి కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే, ఆవిడ యొక్క నడుము బహుసన్నగా ఉంది. ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. మీరు ఇప్పటికీ కామాక్షికి అభిషేకం జరుగుతున్నప్పుడు మీరు అమ్మవారి నడుము వంక చూస్తే అసలు అమ్మవారికి నడుము ఉందా లేదా అనిపిస్తుంది. అంత సన్నగా ఉంటుంది. అసలు ఆ మూర్తి అలా ఎలా కూర్చుంటుందో చాలా ఆశ్చర్యం. ఒకప్పుడు ఒక విశేషం జరిగింది. ఇప్పుడు కామకోటి పీఠాధిపతిగా ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క పరిపాలనలోనే కుంభాభిషేకం జరుగుతుండగా అమ్మవారి మూర్తిని కొద్దిగా ఎత్తారు. ఇలాగా ఆవిడిని ఇలా కొద్దిగా కదిపితే అకస్మాత్తుగా కాంచీపురం అంతా మబ్బులు పట్టి వర్షం పడింది. ఆవిడ విగ్రహం అనుకోకండి, సాక్షాత్ పరదేవత అలా కూర్చుంటుంది. సన్నటి నడువుతో ఉంటుంది. పరిక్షీణా మధ్యే. ఎందుకు అలా నడువు అంత సన్నగా ఉండడం అంటే సాముద్రిక శాస్త్రంలో ఒక లక్షణం చెప్తారు. ఏ స్త్రీ యొక్క నడుము బహుసన్నగా ఉంటుందో ఆమె పరమతేలికగా ఎక్కువ మంది సంతానాన్ని కంటుంది. నడుము స్థూలంగా ఉన్న స్త్రీ చాలా తేలికగా ఎక్కువ మంది సంతానాన్ని కలలేదు. ఆ తల్లి ఆ బ్రహ్మకీట జనని. ఆవిడ సమస్తమైనటువంటి ప్రాణులకు తల్లి. ఆవిడ ఇంతమంది ప్రాణులకు తల్లి అయినటువంటి అమ్మవారి యొక్క నడుము సన్నగా ఉండకపోతే స్థూలంగా ఎందుకుంటుంది? అందుకే
ఆవిడ యొక్క నడుం అంత సన్నగా ఉంటుంది. పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. శరత్కాలంలో పరిణత చంద్రుడు అని పిలుస్తాం. మిగిలినటువంటి ఋతువులలో వచ్చేటటువంటి చంద్రబింబం కన్నా శరత్కాలంలో వచ్చేటటువంటి పూర్ణచంద్రబింబం అమృతాన్ని కురిపించేస్తుంటుంది, వెన్నెల్ని. అందుకే విశేషమైనటువంటి వెన్నెల ఇచ్చేటటువంటి చంద్రబింబం ఒక్క శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు కనపడుతుంది. కాబట్టి ఆ చంద్రబింబాన్ని పరిణత చంద్రుడు అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమి నాడు కనపడతాడు. అటువంటి శరచంద్రవదన, చంద్రుని వంటి చంద్రబింబము వంటి ముఖమున్నది. అది కాదు అసలు దాని అర్థం. అసలు ఇంకొక పెద్ద రహస్యం ఉంది. లోకంలో మూడు వస్తువులు ఉన్నాయి. ఈ మూడు ఏం చేస్తాయంటే మీరు కష్టపడి మీ మనసు వాటి దగ్గర పెట్టక్కర్లేదు, అవే మీ మనసుని లాక్కుంటాయి. మన మనసుని నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. మనసు చంచలమై కదిలిపోతూ ఉంటుంది. చంచలమై కదిలిపోతున్నటువంటి మనస్సు ఆబాలగోపాలమునకు కూడా, పసిపిల్లల నుండి వృద్ధుల వరకు వాళ్ళ ప్రయత్నం లేకుండా మనసు నిలబడేటట్టుగా ఆకర్షించగలిగినటువంటివి మూడున్నాయి. అందులో మొట్టమొదటిది పూర్ణచంద్రబింబం. పిల్లలకు అన్నం పెట్టాలన్నా కూడా చందమామరావే జాబిల్లిరావే అని చందమామని చూపిస్తారు. అందుకే ఆయన అందరికీ మామయ్యే, అమ్మకి తమ్ముడు లేదా అమ్మకి అన్నయ్య. మేనమామల ముద్దు మేలైన ముద్దు అని ఆయన ఎప్పుడు ముద్దుగా చల్లగా చక్కగా ఉంటాడు. కాబట్టి సుధాకిరణుడై చంద్రుణ్ణి మామయ్య మామయ్య అని మేనమామగా పోలుస్తారు. పిల్లనిచ్చిన మామగారు కాదు, అమ్మగారి అన్నగారు లేక తమ్ముడు. కాబట్టి మేనమామగా చూపిస్తారు చంద్రబింబాన్ని. అటువంటి చంద్రబింబం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే చంద్రుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహ స్వరూపం ఆయన. ఎంత అనుగ్రహ స్వరూపం అంటే ఒకప్పుడు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక యజ్ఞం చేసి పూర్ణాహుతి చెయ్యాలి. ఇంకా పూర్ణాహుతికి సిద్ధంగా ఉన్నారు. అంతే ఆకాశం విపరీతంగా మేఘావృతం అయిపోయి అసలు యజ్ఞశాల కూడా నిలబడుతుందో లేదో తెలియదు. అలా ఉంది. ఇంకా గాలి వచ్చేస్తుంది కొంచెం సేపట్లో. వెళ్ళి స్వామికి చెప్పారు. ఆయన బయటికి వచ్చి ఒక్కసారి చంద్రబింబాన్ని స్మరించి ఆయన వస్త్రానికి ఉన్న ఒక దారం తీసి చంద్రబింబానికి వేసి నమస్కారం చేశారు సత్యదండంతో. అంతే, మబ్బులు వెళ్ళిపోయి. చంద్రుడు అనుగ్రహ స్వరూపి. అందుకే సుందరకాండలో చంద్రబింబాన్ని అంత వర్ణిస్తారు. అటువంటి చంద్రుడు మన ప్రయత్నం లేకుండా మన మనసుని తానాకర్షిస్తాడు. అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. అమ్మయ్యా ఆ చంద్రబింబం చూస్తే ఎంత హాయిగా ఉందోనయ్యా అని ఆ చంద్రకాంతి కింద కూర్చుంటారు వెళ్ళి. ఆయన తాపోపశమనం కల్పిస్తాడు. అటువంటి చంద్రుడి యొక్క ముఖం ఎలా ఉంటుందో అమ్మవారి ముఖము అలా ఉంటుంది. అంటే ఆవిడ యొక్క ముఖమండల దర్శనము తాపోపశాంతికి కారణము. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఏదో కొన్ని కోట్ల జన్మలెత్తినటువంటి జీవుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని కోట్ల జన్మలెత్తి తపించిపోయినటువంటి జీవుడికి శాంతి కల్పించగలిగినది ఏది అంటే భగవతి యొక్క ముఖమండల దర్శనమే. అంత చల్లగా ఉంటుంది అమ్మవారి యొక్క దర్శనం. ఆవిడ మొదటి పేరే శ్రీమాత. అమ్మలో ఏముంటుంది? చల్లతనమే ఉంటుంది. అమ్మలో ఏముంటుంది? క్షేమకారకమైనదే ఉంటుంది. అందుకే అమ్మయే సౌందర్య లహరి. సౌందర్యము అంటే బాహ్యమైన అందము అని నిర్ధారణ చేయకూడదు. అలా అయితే శంకరాచార్యుల వారు అమ్మవారి బాహ్యమైన అందం గురించి చెప్పడం కాదు. సౌందర్య లహరి ప్రవాహం అంటే అది అమ్మ యొక్క ప్రేమ లహరి. అమ్మయందు ఒక లక్షణం ఉంటుంది ఎప్పుడూ కూడా. అమ్మ బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది. అమ్మ అన్ని వేళలా బిడ్డలకి క్షేమదాయిని. ఆమెకి ఉన్న ఒకే ఒక్క కోరిక ఏమిటంటే బిడ్డలు బాగుండాలి. అందుకే ఈ లోకంలో పురుషుడు అనని మాట స్త్రీ మాత్రమే అనగలిగిన మాట ఒక్కటే ఉంది. ప్రతి వారికి తల్లిదండ్రులు ఉంటారు. తండ్రి ఎక్కడా సాధారణంగా ఆ మాట అండం. తల్లి మాత్రం ఒక మాట అంటుంది. బిడ్డడికి అనారోగ్యం వచ్చి పడున్నాడు అనుకోండి,
ఆవిడంటుంది, నాన్న నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బ్రతకరా అంటుంది. నా ఆయుర్దాయం కూడా నీకు ఇచ్చేస్తాను, నా కళ్ళ ముందు నువ్వు జారిపోవద్దు, నువ్వు బ్రతుకు, నీ చేతుల మీదుగా నేను వెళ్ళిపోతానంటుంది. అలా అనగలిగినది అమ్మ ఒక్కతే. అమ్మకి బిడ్డల క్షేమము వినా ఇంకొకటి అక్కర్లేదు. అందమైతే, అందంగా ఉన్నవన్నీ సౌందర్యం అయితే అందం వెనక ప్రమాదం ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా ఉపన్యాసం చెప్తుండగా అకస్మాత్తుగా మల్లె పొదల్లోంచి ఓ త్రాచుపం వచ్చిందనుకోండి, వచ్చి ఓ గోధుమ త్రాచు పడగ విప్పిందనుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఆ కాంతి కిరణాలు పడి ఆ కృష్ణపాదాలు కనపడుతూ అది ఇంత పడగ విప్పి నించుంటే ఎంత అందంగా ఉంటుందో. చాలా బాగుందండి అని వెళ్ళి ముట్టుకోగలవా? అందం వేరు, క్షేమం వేరు. కానీ తల్లితనమునందు క్షేమకారకమైనటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అడిగారనుకోండి, నేను మీరు కుదరదు. పాల్కురికి సోమనాథుడు బసవపురాణం చేస్తూ మాట అంటాడు, మొగ్గ పువ్వైనట్టు మొగ్గలో లేని సువాసన పువ్వులోకొచ్చినట్టు కన్యగా లేని ప్రేమ తల్లిగా వచ్చేస్తుందంతే. ఆమె ఒక కన్యగా ఉంది, అక్కొచ్చి ఉసే కొంచెం ఈ పిల్లాన్ని ఎత్తుకోవే అందనుకోండి, ఎత్తుకుంది. ఎత్తుకున్న తర్వాత వాడు మల విసర్జన మూత్ర విసర్జన చేశాడనుకోండి, ఉసే కొంచెం కడిగేవే అందనుకోండి, అక్క చిచి 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 నాకు అసహ్యం, నా బట్టలన్నీ పాడు చేసాడంటుంది. అదే తనకి బిడ్డడు పుట్టాడు అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్రేమ. అమ్మ అన్ని మాటలు మనం మలమూత్ర విసర్జన చేస్తే విసుక్కోకుండా ఎన్ని మాటలు కడిగిందో. ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనానికి వెళ్ళిపోతుంటే చుట్టూ మగవాళ్ళున్న గొక్క పట్టి ఆకలేసి బిడ్డడు ఏడుస్తుంటే స్తన్యం ఇస్తుంది. ఇంతమంది ఉన్నారని కూడా చూడదు. ఆ పసిపిల్లవాడి కోసం, తన బిడ్డల కోసం, వాళ్ళ క్షేమం కోసం ఎంతకైనా దిగిపోతుంది. ఎన్ని దేవాలయాలు దర్శనం చేస్తుందో, ఎన్ని దేవుళ్లకు మొక్కుతుందో, వాడు వృద్ధిలోకి రావాలని ఎన్ని ప్రార్థనలు చేస్తుందో, ఆఖరికి తాను మహావృద్ధ అయిపోయి ఏమీ జ్ఞాపకం లేనటువంటి ముసలి వయస్సులోకి వెళ్ళిపోనివ్వండి, అంత వృద్ధురాలైపోయినా కూడా, కళ్ళు సరిగ్గా కనపడకపోయినా కూడా మీరు గమనించండి. అదే వచ్చి ఇంకొక ఎవరైనా ఏ బంధువో వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు అనుకోండి, అమ్మ ఇలాగే కూర్చుని మాట్లాడుతుంది. కొడుకు వెళ్ళి పక్కన కూర్చుని అమ్మా అన్నాడు అనుకోండి, వెంటనే కొడుకు చెయ్యి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని వాడి చెయ్యి ఇలా నిమురుతూ మాట్లాడుతుంది. ఆ బిడ్డల యొక్క స్పర్శ చేత పరవశించిపోతుందమ్మ తప్ప తనకేదో చెయ్యాలని కోరుకోదు. అంత కష్టపడి కని పెంచి పెద్ద చేసిన తరువాత కొడుకు తల్లిని చూడడం కూడా మానేశాడు అనుకోండి, అన్నం కూడా పెట్టట్లేదు అనుకోండి, అన్నం కూడా పెట్టకపోతే ఆవిడ అర్ధాకలితో అలమటిస్తుండగా ఎవరైనా వచ్చి ఎందుకమ్మా అంత డబ్బున్న కొడుకు, వాడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారనుకోండి, ఆవిడ ఊరుకోదు ఆ మాటకి. వద్దమ్మా అంత మాట అనకండి, నాకు అన్నం పెట్టకపోతే ఉంది, పెద్దదాన్ని అయిపోయాను, ఎన్నాళ్ళు ఉంటాను, వాడు మాత్రం అలా సంతోషంగా ఉండాలమ్మా అంత మాట అనకండి అంటే. అమ్మ అమ్మే. అమ్మ ఎప్పుడూ క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది తప్ప అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉండదు. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమం. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ పుణ్యమునకు అనంతమైన అవకాశం. అమ్మ ఒక్క తుందనుకోండి, అమ్మ కాళ్ళకి దండం పెట్టి అమ్మకి ప్రదక్షిణం చేస్తే కాశీయాత్రాయుతేన చ భూప్రదక్షిణ శక్యేన, భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేసినట్టు, కాశీ యాత్ర చేసి కాశీపట్టణంలో ఉండి వచ్చినట్టు. అమ్మ లేనివాడు దరిద్రుడు. ఎవరికి చేస్తాడా ప్రదక్షిణం, ఎవరికి చేస్తాడా నమస్కారం? అమ్మ పెట్టిన అన్నంలో అమృతం ఉంటుంది. అమ్మ చూపుల్లో ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అన్న బెంగ ఉంటుంది. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లాడు ఎవరింట్లోనో పెళ్లికి వస్తున్నాడు అనుకోండి, ఎవరికీ తెలియకుండా కాస్త కందిగుండా చద్దన్నం వాడికి పెట్టేస్తుంది. అక్కడ ఎక్కువ తినకే కనురాపు తగులుతుంది అని ముందు అన్నం పెట్టి తీసుకెడుతుంది. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఎక్కడుంటుందండి? అమ్మ అమ్మే. అమ్మ సాక్షాత్ భగవత్ స్వరూపం. జీవితంలో దరిద్రుడు అన్న మాట బహుశः అన్వయమైతే నా దృష్టిలో ఒక్క కారణానికి అన్వయం అవుతుంది. ఏది లేకపోయినా కాదు, అమ్మ లేకపోతే. ఎందుకంటే ఇక మళ్ళీ అమ్మ అని పిలవాలంటే ఇంకో జన్మెత్తితే తప్ప అలానే పిలవలేను. ఎవరినో పిలిచినా అమ్మ అమ్మే. నాన్న
అని చేతులు పట్టుకోగలిగిన అమ్మ ఇక లేదు నాకన్న భావన మాత్రం దరిద్రుడుగానే ఉంచుతుంది. బహుశः అలా ఎవరూ అనుకోకూడదనే కామాక్షి పరదేవత అలా కూర్చుంది. నేను జగదంబనరా, మీ అమ్మ నాలో ఉంది, అమ్మా నా దగ్గరికి రా బిడ్డా అని నిన్ను కౌగిలించుకుంటాను. కాబట్టి ఆ తల్లి యొక్క ముఖమండలము చంద్రబింబంలా ఉంటుంది అన్నదానికి అర్థం ఏదో ఆవిడ చాలా అందంగా ఉంటుంది అని చెప్పడం అయితే అంతకన్నా తప్పు మాట ఇంకోట్లేదు. ఎందుకో తెలుసా, లోకంలో పొరపాటున కూడా నోటి వెంట రాకూడని మాటలు కొన్ని ఉన్నాయి. నా భార్య కన్నా ఆవిడ అందంగా ఉంటుంది అన్న మాట నోటి వెంట రాకూడదు. శాస్త్రంలో ఎప్పుడూ తృప్తి పొందవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. వాటి యందు తృప్తి ఉండాలి, అసంతృప్తి ఉండకూడదు. ఒకటి తన భార్య యందు, రెండు ఇంట దొరికిన భోజనమునందు. అటువంటివి నిత్యతృప్తుడై ఉండాలి, భగవంతుడిచ్చిన ఐశ్వర్యమునందు తప్ప ఏదో లేదని ఏడవకూడదు. ఈ మూడిటి యందు తృప్తుడై ఉండాలి. నా భార్య కన్నా ఆవిడ బాగుంటుంది అనే ధూర్తుడు ఎవరైనా లోకంలో ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారు అని ఎవరైనా అంటాడా? ఎవడి అమ్మ వాడికి గొప్ప, అంతే. అమ్మ అంటే దైవం. అందుకే అమ్మయే సౌందర్యం, సౌందర్య లహరి. అటువంటి అమ్మని చంద్రబింబంతో పోలుస్తున్నారు శంకరులంటే అమ్మని చూడగానే వచ్చినటువంటి తృప్తి నీకు దేని వలన రాదు. అది ఎప్పుడు పెద్దవాడవైపోయి నన్ను రక్షించగలిగినవి చాలా ఉన్నాయని నీకు నమ్మకం వచ్చేసిన తర్వాత కాదు. నిన్ను రక్షించడానికి ఇంకెవరూ లేని అర్భకుడవు నువ్వు అయ్యున్నప్పుడు. నాకు భార్య వచ్చేసి బిడ్డలు వచ్చేసి నాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు నేను ఫోన్ చేస్తే వస్తారన్న భావన కలిగిన నాడు కాదు. నువ్వు అర్భకుడవయ్యి అమ్మ పాలు వినా నిన్ను పోషించగలిగినవి లేవు లోకంలో. ఆ స్థితిలో ఉన్నావు. అటువంటప్పుడు మీరు చూడండి, ఈ మేడ మీద పిల్లవాడికి ఆ పెద్ద తల్లి భుజం మీద వేసుకుని ఆడిస్తోంది. ఒరే 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 ఏడవకురా మీ అమ్మ వచ్చేస్తుందని. ఎదురుగుండా మేడ మీద ఆవిడ శ్రావణ శుక్రవాసం ఏదో తాంబూలం అందుకుంటోంది. ఒరే నాన్న వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అంటుంది అమ్మ అవతల మేడ మించి. వీడు వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానని అన్న కొద్దీ ఏడుస్తాడు అమ్మని చూసి. అదే అమ్మ వచ్చేస్తుంది నిజంగా. వచ్చేసి ఇంత ఏడిచి గుక్క పట్టేసిన పిల్లాన్ని దా 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 అని ఇలా అందుకుంటుంది. ఇలా అందుకోగానే వాడు రెండు చేతులు ఇచ్చేసి అమ్మ దగ్గరికి వచ్చేసి వెంటనే ఏడుపు మానేస్తాడు. అమ్మ ఇలా ఎత్తుకోగానే వాడికి రోమాంచితమైపోయి ఆనంద భాష్పములు కారిపోతాయి. ఎంత సంతోషం, మా అమ్మ వచ్చేసింది. మా అమ్మ డబ్బున్న అమ్మ రాలేదు, ఏమిటో దరిద్ర రాలేని అమ్మ వచ్చిందని అంటాడా? చదువుకోనమ్మ మా అమ్మ అంటాడా? అనడు. పెద్ద తల్లి ఎంత చదువుకున్నా తన తల్లి ఎంత నిరక్షరాస్యురాలైనా వాడికి తెలుసున్నది తల్లి ఒక్కతే. అందుకే శంకరులు శివానందలహరి చేస్తూ ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రం మృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అమ్మ ఎత్తుకున్నప్పుడు ఆనంద భాష్పాలు కారి పులకలెత్తినట్టుగా భక్తి అన్న తల్లి ఒడిలో భక్తుడైన వాడు అలా ఆనందాన్ని పొందుతట. ఇప్పుడు అమ్మ ముఖము చంద్రబింబంలా ఉంటుందంటే దాని అర్థం బాహ్యంలో ఆవిడ అందాన్ని పొగడడం కాదు, ఆవిడ ముఖం చూడగానే మనకు కలిగేటటువంటి మనశ్శాంతి, ఆ చల్లతనం. మనకి ఈ దేశాల్లో ఆశీర్వచనం ఏమిటంటే చల్లగా ఉండండి అంటారు. పశ్చిమ దేశాల్లో అయితే వేడిగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. మనం చల్లగా ఉండండి, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలంటారు. చల్లగా ఉండడం వృద్ధిలోకి రావడం. ఆ చల్లని తనం ఇవ్వగలిగినది ఎవరంటే కామాక్షి. ఆ చల్లతనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతుందంటే ఇక్కడ పుట్టినప్పుడు అసలు ఆ జన్మ ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం ఇవ్వగలిగినది కామాక్షియే. అందుకే తల్లి పిల్లవాడిని పడుకోబెట్టి ఊయల ఊపుతూ ఒక పాట పాడుతుంది. ఏ తల్లి కానివ్వండి, ఆవిడ మహాసంగీత విద్వాంసురాలు కానక్కర్లేదు, ఒకవేళ విద్వాంసురాలైన ఆవిడ పాడే పాట హాయి అంటూ. ఓరిపిచ్చాడా, ఊయల ఇలా ఊపితే హాయి ఏమిటిరా పడుకుంటున్నావు, అలా వెళ్ళి ఇలా వస్తే హాయా? నీకు ఈ అలవాటు ఎక్కడొచ్చిందో తెలుసా? ఇక్కడ పుట్ట అక్కడ చావా, అక్కడ పుట్ట ఇక్కడ చావా అలవాటైపోయింది జన్మ పరంపర. అందుకే ఊయలలో పెట్టి ఊపితే నీకు సంతోషంగా ఉంది. ఈ హాయి హాయి కాదురా, నిలకడగా ఉండడం హాయి. మొదటి వేదాంతం చెప్తుంది. తర్వాత
రోజు భగవత్ కథ చెప్పి ఓ మాట అంటుంది, కథ కంచికి మనం ఇంటికి అంటుంది. ఎందుకని? నీ కథ కంచికి చేరాలి, అది ఆవిడ కోరిక. కానీ బిడ్డణ్ణి తాను అంత మాట అనలేదు. నీ కథ కంచికి వెళ్ళిపోవాలంటే నువ్వు కామాక్షి ఎందు చేరిపోవాలి. అది తనుండగా అవ్వకూడదు. తనుండగా మాత్రం పిల్లాడి శరీరంతో కనపడుతూ ఉండాలి. తను వెళ్ళిపోయాక ఆ పిల్లవాడు మహాజ్ఞాని అయి పండిపోయి వాడు అమ్మవారిలో కలిసిపోవాలి. అందుకే కథ కంచికి అని ఆగదు. వెంటనే మళ్ళీ ఆశీర్వచనం కోసం మనం ఇంటికి అంటుంది. అంటే నేనున్నంతకాలం నువ్వు నాకు కనపడాలి, నేను వెళ్ళిపోయాక నువ్వు కామాక్షి ఎందు ప్రవేశితువు గారి. ఇది అమ్మ హృదయం. ఈ చల్లతనాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు కామాక్షి పరదేవత. అందుకే కొణత్ కాంచీధామ కరికలభ కుంభస్థననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. ఆ శంకరాచార్యులు వారు ఆ శ్లోకాలు చేస్తూ ధనుర్బాణం పాశం అంటారు. కానీ వ్యాసుల వారు చెప్పినటువంటి అప్పుడు చెరుకు విల్లు చెప్పారు. ఆ అమ్మవారి చేతిలో ఉండేటటువంటి 5 పుష్పబాణములను చెప్పారు. కానీ శంకరాచార్యుల వారి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయుధాల యొక్క క్రమాన్ని కొద్దిగా మార్చారు. బాగా ఆలోచిస్తే ఈ క్రమమే సక్రమం అనిపిస్తుంది. ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. అమ్మవారి చేతిలో చెరుకు విల్లు ఉంటుంది, ఒక చేతిలో పుష్పబాణాలు ఉంటాయి. పద్మాసనం వేసి కూర్చుని ఉంటుంది. ఇక్కడే ఉంది కదా తల్లి. ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఎందుకు? చెరుకు విల్లంత అర్భకమైన విల్లు లోకంలో ఎక్కడ ఉండదు. మరి చెరుకు విల్లు పట్టుకోవడం ఎందుకు? పైగా ఆవిడ యుద్ధాలు చేసింది. ఆవిడ కూడా అవతార స్వీకారం చేస్తుంది. పరమశివుడు అవతార స్వీకారం చేయడు, లీలామూర్తుల ప్రకటనం చేస్తాడు. కానీ విష్ణువు అవతార స్వీకారం చేస్తారు, అమ్మవారు అవతార స్వీకారం చేస్తుంది. అవతార అంటే క్రిందికి దిగి వచ్చుట అని, తార అంటే పైన ఉండుట. తెలియదు అప్పుడు. కిందకొస్తే మాంసనేత్రానికి కూడా దొరుకుతుంది. విష్ణుమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఆయన అన్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను వస్తాను. ఎందుకు వస్తాను అంటే పరిత్రాణాయ సాధూనాం, నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి మహాభక్తులైనటువంటి వారి యొక్క కోరిక తీర్చడానికి నేను వస్తాను. అది మొదటి నియమం, రాక్షస సంహారం కోసం కాదు. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, దుష్టులైన వారు ధర్మమును పాడు చేస్తున్న వాళ్ళని సంహరించడానికి వస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును నిలబెట్టడానికి వస్తాను. అమ్మవారి ప్రతిజ్ఞ, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అదే మాటలు మారతాయి దేవి భాగవతంలో. మారి యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ, ఎప్పుడెప్పుడు పరమభాగవతోత్తములైనటువంటి వారు ధర్మ వ్యతిరేకులైనటువంటి వారి వలన కష్టమును పొంది బాధలు పొందుతారో అప్పుడు తదా తేషాంచ రక్షార్థం, అటువంటి వారిని రక్షించడానికి దేహం సంధారయామ్యహం, నేను అవతారమెత్తి ఒక శరీరాన్ని పొంది వస్తూ ఉంటాను.